Good afternoon, sir. Mm. In today's class, we will begin with the unit 2. Second unit ఈరోజు మనం స్టార్ట్ చేద్దాము. ప్రిపేర్ అయ్యారా ఫస్ట్ యూనిట్ వైవాకి? క్వశ్చన్స్ అడగచ్చా యూనిట్ 1లో? ఐ విల్ ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్. యూనిట్ 1 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను. ప్రస్తుతం అయితే ఈరోజు క్లాస్లో మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ యూనిట్లో మనకి మెయిన్గా 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ లీడింగ్ టు హడూప్ ఫైల్ సిస్టమ్ ఒకటి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు హెచ్డిఎఫ్ఎస్, ఇంట్రడక్షన్ టు హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టము. నెక్స్ట్ హౌ టు యూజ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. నెక్స్ట్ హడూప్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఆ ఆర్కిటెక్చర్లో ఇంటర్నల్స్ ఆఫ్ హడూప్ ఫైల్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది, దీని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ లీడింగ్ టు హడూప్ ఫైల్ సిస్టమ్స్. సెకండ్ యూనిట్లో ఫస్ట్ కాన్సెప్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ లీడింగ్ టు హడూప్ ఫైల్ సిస్టమ్స్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నీకు యూనిట్ 1లో ఫస్ట్ కాన్సెప్ట్ జావా ప్రోగ్రామింగ్లో డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అని మెన్షన్ చేస్తున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఇఫ్ యూ టేక్ వన్ సిస్టమ్, ఒక సిస్టమ్ నుంచి డేటాని వేరే సిస్టమ్కి షేర్ చేయడం, లేదా అదే సిస్టంలో ఉన్న డేటాని అనదర్ సిస్టమ్ టూ ఆర్ మోర్ సిస్టమ్స్కి షేర్ చేస్తాం. దిస్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ లిమిటేషన్స్ ఏమున్నాయి, ఈ లిమిటేషన్స్ని రెక్టిఫై చేయడానికి మనం హడూప్ ఫైల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అది బేసిక్ కాన్సెప్ట్. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ లీడింగ్ టు హడూప్ ఫైల్ సిస్టమ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అనేది మనం దాంట్లో లిమిటేషన్స్ని ఎలిమినేట్ చేసి మనం హడూప్ ఫైల్ సిస్టమ్స్ అనేది డెవలప్ చేస్తాం. అది కాన్సెప్ట్. ఓకేనా? ఫస్ట్ మనము వాట్ ఈస్ మెంట్ బై డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ డిజైన్ టు హోల్డ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెనీ సిస్టమ్స్కి షేర్ చేస్తాం. కన్సిడర్ వన్ సిస్టమ్, ఒక సిస్టమ్ తీసుకుంటాము, నెక్స్ట్ అనదర్ సిస్టమ్, ఫోర్త్ సిస్టమ్, ఫిఫ్త్ సిస్టమ్, అలాగా 2 ఆర్ మోర్ సిస్టమ్స్కి ఒకే సిస్టంలో ఉన్న డేటాని షేర్ చేస్తాం. దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. ఒక సిస్టమ్ తీసుకున్నాము, ఆ సిస్టంలో ఇదొక సిస్టము, నెక్స్ట్ అలాగే సిమిలర్గా ఇంకో 2-3 సిస్టమ్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దీంట్లో ఉన్న డేటాని దీనికి షేర్ చేస్తాం, దీంట్లో ఉన్న డేటాని ఇంకో సిస్టమ్కి షేర్ చేస్తాం. అలాగా డిఫరెంట్ సిస్టమ్స్కి డేటాని షేర్ చేస్తాం. ఈ ప్రాసెస్ని ఏమన్నా అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం. డెఫినేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమేమి లిమిటేషన్స్ ఉంటాయి, ఇక్కడ దాకా మీకు చెప్పింది అంటే వాట్ ఈస్ మెంట్ బై డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఫస్ట్ వన్, ద ఫైల్ రిసైడ్ ఆన్ అ సింగిల్ మెషిన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంది, ఫైల్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఈ ఫైల్ని మనము ఫస్ట్ సిస్టంలో షేర్ చేస్తాం, సెకండ్ సిస్టంలో షేర్ చేస్తాం, థర్డ్ సిస్టంలో షేర్ చేస్తాం. దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఒకవేళ ఈ ఫైల్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఈ ఫైల్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ది ద ఫైల్ విల్ బి రిసైడ్ ఇన్ సింగిల్ సిస్టమ్. ఒకే సిస్టంలో ఫైల్ ఉంటుంది, అది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫైల్ ఆ సిస్టంలో ఉండడం వల్ల ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డ్యామేజ్ అక్కర్ ఇన్ ది సిస్టమ్, ఆ రిసోర్సెస్ని యూజ్ చేసేది ఫస్ట్ సిస్టమ్, సెకండ్, థర్డ్, ఈ 3 సిస్టమ్స్ని ఆ రిసోర్సెస్ని యూజ్ చేయలేదు. అది మేజర్ డిసడ్వాంటేజ్. ఫస్ట్ ఫైల్ రిసైడ్ ఇన్ a single machine, this is the main disadvantage. If it provide any guarantee, if the machine goes down, ఆ ఫైల్ ఉన్న మెషిన్ డౌన్ అయితే సో we cannot do anything. That is the second disadvantage. సిమిలర్గానే ఇఫ్ ద సిస్టమ్ ఈస్ ఓవర్లోడెడ్, సిస్టమ్ అనేది ఓవర్లోడ్ అయినప్పుడు ఆ ఫైల్ అయినా మనం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ 3 లిమిటేషన్స్ ఆఫ్
డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో ఈ లిమిటేషన్స్ మనకు అక్కరవుతాయి. ఈ లిమిటేషన్స్ని రెక్టిఫై చేయడానికి మనం డెవలప్ చేసిందే టు ఓవర్కమ్ అబౌట్ డ్రాబ్యాక్స్ దేర్ ఈస్ అ ఫైల్ సిస్టమ్ కాల్డ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో ఏం చేస్తామంటే ఇట్ స్టోర్స్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కూడా ఏంటంటే ఇట్ స్టోర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, బట్ హడూప్ ఫైల్ సిస్టమ్స్కి వచ్చేసరికి వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, అంటే టెరాబైట్స్, పెటాబైట్స్ అంత అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్లో స్టోర్ చేయొచ్చు. అలాగే రిలయబిలిటీ ఉంటుంది. రిలయబిలిటీ అంటే గ్యారంటీ ఉంటుంది, డేటా లాస్ అయ్యడానికి ఛాన్స్ లేదు. ఓకేనా. దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏం లిమిటేషన్స్ అంటే డేటాని మనం ఏం చేస్తామంటే వీ కెన్ రీడ్ ఓన్లీ వన్స్. ఒక్కసారి మనం డేటాని రీడ్ చేస్తాము, దాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. అలాగే డేటా అనేది లార్జ్ ఫైల్స్లో ఉంటాయి అన్నమాట, స్మాల్ ఫైల్స్లో ఉండదు. సో వీ కెన్ యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. ఓకేనా. ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ ఫిగర్, ఇది డ్రా చేసుకోవచ్చు మీరు. దిస్ ఈస్ ద మెయిన్ సిస్టమ్, లైక్ సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ని ఈ 3 సిస్టమ్స్ యాక్సెస్ చేస్తాయి. అదే ఇక్కడ ఫైల్ అనేది ఒక దాంట్లో ఉంటుంది, ఒకే సిస్టంలో ఫైల్ ఉంటుంది. అదే మీకు హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఈ ఫైల్ని స్టార్టింగ్ ఏం చేస్తుందంటే ఈ సిస్టము యాక్సెస్ చేసి ఆ ఫైల్ని దీంట్లో స్టోర్ చేసుకుంటాం. ఇదే సిస్టము ఈ ఫైల్ని దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. దిస్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిప్లికేషన్ అంటాం. హడూప్ ఫైల్ సిస్టంలో ఇలా ఉంటుంది. అంటే ఒక సింగిల్ ఫైలు ఒక సిస్టంలో కాకుండా డూప్లికేషన్స్ ఉంటాయి, వేరే వేరే సిస్టంలో డూప్లికేషన్స్ ఉంటాయి. దానివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. అదే బిగ్ డేటా మీకు చెప్పాను, బిగ్ డేటాలో కాన్సెప్ట్ ఎనీవేర్, పోర్టబిలిటీ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో మిస్ అయ్యి ఈ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, వీ కెన్ టేక్ ద డేటా ఫ్రమ్ ది సిస్టమ్. ఈ సిస్టమ్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వీ కెన్ టేక్ ద ఫైల్ ఫ్రమ్ ది సిస్టమ్. ఓకేనా. అట్లాగా డేటా అనేది రిలయబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ డేటా అనేది లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏముంది? లాట్స్ ఆఫ్ డూప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవి సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ హడూప్ ఫైల్ సిస్టమ్. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా, సింపుల్ థింగ్. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంది, దాంట్లో లిమిటేషన్స్ అంటే ఏంది, లిమిటేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఈ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి కొత్త కాన్సెప్ట్ వచ్చింది, దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఇంట్రడక్షన్. హడూప్ ఫైల్ సిస్టమ్, HDFS అంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఆర్ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్. మనం ఎందుకు దీన్ని డెవలప్ చేస్తున్నామంటే HDFS గోల్స్ అంటాం. గోల్స్ అన్న ఆబ్జెక్టివ్స్ అన్న సేమ్. HDFSని ఎందుకు డెవలప్ చేస్తామంటే హార్డ్వేర్ ఫెయిల్యూర్. ఫస్ట్ది హార్డ్వేర్ ఫెయిల్యూర్ అంటే ఇంత ఫిగర్ చూపించినట్లుగా, ఇఫ్ దిస్ సిస్టమ్ ఈస్ డ్యామేజ్డ్ ద ఫైల్ స్టిల్ అవైలబుల్ ఇన్ దిస్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్. హార్డ్వేర్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ స్ట్రీమింగ్ డేటా యాక్సెస్. డేటా యాక్సెస్ అంటే కంటిన్యూస్గా డేటా అనేది మనకు సప్లై అవుతుంది. ఇప్పుడు వేరే క్లయింట్ సిస్టమ్, ఇది క్లయింట్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఈ క్లయింట్ నుంచి డేటా ఇక్కడి నుంచి వస్తూ ఉంది, ఫస్ట్ సిస్టమ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ సిస్టమ్ గోస్ డౌన్, ఈ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోమేటిక్గా డేటా అనేది యాక్సెస్ అనేది స్టాప్ అవ్వకుండా సెకండ్ సిస్టమ్ నుంచి డేటా అనేది కంటిన్యూస్గా పాస్ అవుతుంది. సెకండ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది, థర్డ్ సిస్టమ్ నుంచి డేటా కంటిన్యూస్గా పాస్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్ట్రీమింగ్ డేటా యాక్సెస్. నెక్స్ట్ లార్జ్ డేటా సెట్స్ అంటే బిగ్ డేటాలో హడూప్ ఫైల్ సిస్టమ్స్ అనేది వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం.
నెక్స్ట్ సింపుల్ కోహరెన్సీ మోడల్. సింపుల్ కోహరెన్సీ మోడల్ అంటే ఏంటంటే రైట్ వన్స్ రీడ్ మెనీ. మనం ఫైల్ని ఒక్కసారి క్రియేట్ చేస్తాం అంతే. క్రియేట్ చేసేసి ఆ ఫైల్ని దేనికన్నా యూజ్ చేస్తాం. దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సింపుల్ కోహరెన్సీ మోడల్. సింపుల్ కోహరెన్సీ మోడల్ అంటే ఏంటంటే రైట్ వన్స్ రీడ్ మెనీ. ఒక ఫైల్ని ఒకసారి క్రియేట్ చేసేస్తాము, అదే ఫైల్ని మనం మెనీ టైమ్స్ వీ కెన్ షేర్. నెక్స్ట్ మూవింగ్ కంప్యూటేషన్ ఈజ్ చీపర్ దాన్ మూవింగ్ డేటా. ఇక్కడ మనం డేటాని మూవ్ చేసుకోవచ్చు, అలాగే డేటాలో ఉన్న కాన్సెప్ట్స్ అడిషనా సబ్ట్రాక్షనా లేకపోతే లోపల ఉన్న కంటెంట్ మొత్తం యాజ్ ఈజ్గా మనం వేరే దానికి మూవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మూవింగ్ కంప్యూటేషన్ ఈజ్ చీపర్ దాన్ మూవింగ్ డేటా. లాస్ట్ వచ్చి పోర్టబిలిటీ. పోర్టబిలిటీ మీన్స్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీ వన్ ప్లాట్ఫామ్ టు ఎనీ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్లో డేటాని యాక్సెస్ చేస్తాము. నార్మల్గా డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో వేరే ప్లాట్ఫామ్ మారినప్పుడు ఆ డేటా అక్కడ ఓపెన్ కాదు. అక్కడ అది హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో అలా జరగడానికి పాసిబుల్ ఉండదు. వీ కెన్ హ్యావ్ ఏ పోర్టబిలిటీ. దీస్ ఆర్ ద హెచ్డిఎఫ్ఎస్ గోల్స్ అన్నమాట. సెకండ్ కాన్సెప్ట్ హెచ్డిఎఫ్ఎస్ గోల్స్. గోల్స్ అంటే హెచ్డిఎఫ్ఎస్ ఉండడం వల్ల మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హార్డ్వేర్ ఫెయిల్యూర్ అనేది ఒకవేళ జరిగినా కూడా ఆటోమేటిక్గా రికవరీ అనే దానికి ఛాన్స్ ఉంటుంది. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్లో డేటా అనేది కంటిన్యూస్గా స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ లార్జ్ డేటా సెట్స్ ఉంటుంది. సింపుల్ కోహరెన్సీ మోడల్, మూవింగ్ కంప్యూటేషన్ ఇస్ చీపర్ దాన్ పోర్టబిలిటీ. ఓకేనా. సిమిలర్గా యూజింగ్ హెచ్డిఎఫ్సి కూడా అంతే. యూజింగ్ హెచ్డిఎఫ్సి అన్న ఆబ్జెక్టివ్స్ అన్న గోల్స్ అన్న సిమిలర్గానే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్ అంటే హార్డ్వేర్ ఫెయిల్యూర్. ఒకవేళ సడన్గా ఫెయిల్యూర్ అయినా కూడా ఆటోమేటిక్గా రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. హై అవైలబిలిటీ. డేటా అనేది అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉంటుంది, దీంట్లో ఇలాగా 3 సిస్టమ్స్లో అవైలబిలిటీ ఉంటుంది. సో వీ కెన్ హ్యావ్ హై అవైలబిలిటీ. డేటా రిలయబిలిటీ అంటే ఖచ్చితంగా గ్యారెంటీ ఉంటుంది. ఒక దగ్గర డ్యామేజ్ అయినా కూడా వేరే దగ్గర నుంచి డేటా తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రిప్లికేషన్ అంటే ఒక దాంట్లో ఉన్న డేటా అనేది తన దగ్గర ఒక డేటా ఉంచుకుంటుంది. ఇట్ విల్ రిప్లికేట్ ద డేటా టు అదర్ సిస్టమ్ ఆల్సో. సో ఇట్ ఈస్ కాల్డ్ రిప్లికేషన్. స్కేలబిలిటీ అంటే క్లస్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ గ్యారంటీగా ఉంటుంది డేటా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అంటే డేటా అనేది మనం ఒక సిస్టంలో కాకుండా 2-3 సిస్టమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్. ఓకేనా. దీస్ ఆర్ ద యూజింగ్ హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ హెచ్డిఎఫ్ఎస్ గోల్స్ అన్నా హెచ్డిఎఫ్ఎస్ ఆబ్జెక్టివ్స్ అన్నా లేదా యూజింగ్ హెచ్డిఎఫ్సి అన్నా జస్ట్ హార్డ్వేర్ ఫెయిల్యూర్, హై అవైలబిలిటీ, స్కేల్ అంటే అడ్వాంటేజెస్ అన్నమాట. ఇవి రాస్తే సరిపోతుంది. ఓకేనా. దీస్ ఆర్ ద 3 కాన్సెప్ట్స్ ఇన్ దిస్ క్లాస్. ఈ 3 కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంది, దాంట్లో లిమిటేషన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ హడూప్ ఫైల్ సిస్టమ్స్గా ఎలా జరిగింది, దాంట్లో లిమిటేషన్స్ ఏమున్నాయి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చేసరికి వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్ యూజ్ చేయడం వల్ల ఏమేమి మనకు వస్తుంది, స్కేలబిలిటీ ఒకటి వస్తుంది, రిలయబిలిటీ, రిప్లికేషన్ ఇవన్నీ జరుగుతాయని చెప్తాము. యూజింగ్ హెచ్డిఎఫ్సి అంటే అడ్వాంటేజెస్ ఏంటి, హెచ్డిఎఫ్ఎస్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ, మళ్ళీ అవే వస్తాయి. గోల్స్లో ఏమున్నా అవే రిపీట్ అవుతాయి. జస్ట్ ఒక 2 లైన్స్ రాసుకుంటే సరిపోతుంది. ఈ 3 కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పమ్మా. నో సార్. ఓకే.